హే బడి వచ్చావా? సో నేను క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏంటి దొరకలేదా? పర్లేదు నాన్న, నీకు ఆన్సర్ దొరకకపోయినా పర్లేదు, ఆన్సర్ వెతకాలన్న క్యూరియాసిటీ వచ్చింది చూడు, అది చాలు, మనం సగం సక్సెస్ అయ్యాం. సో హోదా ఆపి ఆన్సర్ చెప్పండి సార్ అంటావా? అంతే, పాత పద్ధతులు అంత ఈజీగా పోవు కదా. చెప్తానన్నా, చెప్పడానికే కదా వచ్చింది. నాకు దూలు ఎక్కువ, నీకు తొందర ఎక్కువ. చెప్పకుండా నేను ఉండలేను, చెప్పేదాకా కూడా ఉండేటట్లు లేవు నువ్వు. రైట్, క్వశ్చన్ ఏంటి? మ్యాగ్నెట్స్కి అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ ఎలా వస్తుందనే కదా. జాగ్రత్తగా విను. ఈ న్యాచురల్ మ్యాగ్నెట్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కూడా చిన్న చిన్న మ్యాగ్నెట్స్లా పనిచేస్తాయి. ఇవన్నీ కానీ ఒకే డైరెక్షన్లో అలైన్ అయి ఉంటే అది చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లైక్ ఐరన్, కోబాల్ట్, నికెల్ దగ్గర పెట్టినప్పుడు అందులో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈ మ్యాగ్నెట్లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ డైరెక్షన్లో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అలాగానే అలైన్ అయ్యాయా అవి అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? అలైన్ అవ్వలేదనుకో అట్రాక్ట్ అవ్వవు. అదే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో అలైన్ అయ్యాయనుకో అవి రిపెల్ అవుతాయి. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఎందుకు అట్రాక్ట్ చేయదు, అండ్ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్ సేమ్ పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఎందుకు రిపెల్ చేస్తాయి? అర్థమైంది అనుకుంటా. ఒరే ఎడిటర్, కాన్సెప్ట్ అందరికి నచ్చుతుందిరా, కానీ రిటెన్షన్ ఉండట్లేదరా, లాస్ట్ వాళ్ళు చూడట్లేదరా అంటే అంతే మామ. జెన్జీ వాళ్ళకి అటెన్షన్ స్పాన్ లేదరా, మీమ్స్ వేయాలరా. మీమ్స్ అన్నావు ఇవారా, నువ్వు వేసే మీమ్స్ నువ్వు బయట కలుగురా. తు బహార్ మిల్ రే, నీకు ఉంటుందిరా రే. సర్లే మనట్లే, భయపడకు నాన్న. ఆ కాన్సెప్ట్ అంత ఈజీగా పెద్ద పిహెచ్డి వాళ్ళకే అర్థం కాదు. నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వడం పర్లేదులే. అది అర్థం అవ్వాలంటే మినిమం అది కూడా సరిపోదు, ఫాలో కొట్టాలి. ఇంకా అయినా మన పేజ్లో నీకు ప్రతి కాన్సెప్ట్ చెప్పాలని కాదురా, నువ్వు ప్రతి కాన్సెప్ట్ సొంతంగా నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి, అది రావాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. అయినా ఇవాళ క్వశ్చన్ చాలా ఈజీలే. చిన్నప్పుడు మ్యాగ్నెట్స్తో ఆడుకుని ఉంటావు, కరెక్ట్? అవి కింద పడేసి ఇలా పగలగొట్టింటావు కూడా. అయినా మ్యాగ్నెట్సే కదా, మళ్ళీ అతికిచ్చేద్దాం అనుకుంటావు, కానీ అవి ఎలా ఉంటావు అలా అతుకుతాయా? అతకవు కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్ కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి